హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో ఆయనకి ఒక మంచి ట్యాగ్ అయితే ఉందన్నమాట. ఎలాంటి క్యారెక్టర్ చేసినా 100% న్యాయం చేస్తారు. వర్సటైల్ యాక్టర్ అని అయితే మనం డెఫినెట్గా చెప్తాము. ఆయనే మన సత్యదేవ్ గారు అండ్ జేబ్రాంట్ మన ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో బ్లాక్ హార్సా వైట్ హార్సా? నేనా? రెండు యాక్చువల్లీ. రెండు. దట్స్ వై జెబ్రా అంటారా? సో ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, జనరల్గా మనం ఎవరినైనా సరే హార్స్తో పోల్చాము అని అంటే లైక్ దట్ పవర్ ఎనర్జీ ఉంటుంది కదా. సో అలా ఇండస్ట్రీలో బ్లాక్ హార్స్ అండ్ వైట్ హార్స్ అన్న ట్యాగ్ ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? అంటే అందరూ గుర్రాలేనండి. అంటే లంబా రైస్క గోడా ఏదో లైన్ ఉంటుంది కదా. సో కష్టపడే ప్రతి ఒడు గుర్రమే. అవును, బట్ 1 2 అంటే ఇప్పుడు నేను వైట్ హార్స్ బ్లాక్ హార్స్ అని మీరే అంటున్నారు. ఇప్పుడు నేను బ్లాక్ ఎవరికి ఇస్తే ఫీల్ అయితే నా ప్రాబ్లం కదా. ఇప్పుడు మీరు నన్ను ఎరకాడంలో పెడుతున్నారు, అదేదో నేనే తీసుకుంటాను. మీరే నేనే తీసుకుంటాను. బ్లాక్ అండ్ వైట్ బోత్. బ్లాక్ అండ్ వైట్ నేనే. ఓకే డన్. ఆయన చెప్పడానికి అయితే లేదు కాబట్టి ఓకే డన్. సో బేసికల్గా ఇది మనకి బ్యాంక్ క్రైమ్ అంటే లైక్ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్గా రాబోతుంది కదా. సో ఈ బేస్డ్గా చాలా మూవీస్ ఈ మధ్యకాలంలో వచ్చాయి. బట్ డిఫరెంట్ పాయింట్ ఏం ఉండబోతుంది? ఈజ్ దేర్ ఎనీ ట్రూ ఇన్సిడెంట్ బేస్డా ఈ సినిమా? అంటే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అండి, డెఫినెట్లీ. అంటే మనకు తెలిసిన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, మనకు తెలిసిన బ్యాంకులోనే కొన్ని మనకి తెలియనివి కూడా ఉంటాయి కదా. సో కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన విషయాలు కొత్తగా ఎవరైనా చెప్తే ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంటాయి కదా. నేను లాస్ట్ టైం అన్నట్టే. సో అలాంటి స్పేస్లో ఈశ్వర్ రాశాడు. తను యాక్చువల్లీ ఒక పేరు మోసిన బ్యాంక్లో చాలా ఏళ్ళు వర్క్ చేశాడు. ఓహో, ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా రాశారేంటి? అయి ఉండొచ్చు. ఈసారి డైరెక్టర్ గారిని కలిసినప్పుడు అడగాలి. ఓకే, మీకు కొత్తగా తెలిసిన పాయింట్ ఏంటి త్రూ దిస్ మూవీ? అయ్యో, అది నేను చెప్పలేనండి. చెప్పలేదు? సినిమా చూడాలి. పోనీ ఒక పాయింట్ ఏదైనా చెప్పండి. అంటే జనరల్గా అందరికీ తెలుసు బట్ ఎక్కువగా పట్టించుకోరు. అలాంటి పాయింట్ ఏమైనా మీరు గమనించింది సినిమాలో? అదే మెయిన్, అంటే అదే మెయిన్ పాయింట్. కోర్ పాయింట్స్లో అదొక వన్ ఆఫ్ ద పాయింట్స్ కదా. ఓకే, సో చెప్పడం కొంచెం కష్టం. ఓకే డన్. నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే రోజుకి టూ మచ్ యంగ్ అయిపోతున్నారు సత్యదేవ్ గారు అని అనిపించింది ట్రైలర్లో. ఈ లుక్ లో చాలా బాగున్నారు. సో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? డిఫరెంట్ అంటే లైక్ ఇప్పటి వరకు చూడని సత్యదేవ్ గారిని మేము ఏమైనా చూస్తామా? డెఫినెట్లీ అండి. నేను ఒక బ్యాంక్ మేనేజర్ని, రిలేషన్షిప్ మేనేజర్ అనమాట. రిలేషన్షిప్ మేనేజర్. సో కస్టమర్కి బ్యాంక్కి మధ్యలో ఉండి ఆ కస్టమర్స్ని మా బ్యాంక్ తీసుకురావడం, వాళ్ళని ఇక్కడ ఉండేలా చేయడం అనేది రిలేషన్షిప్ మేనేజర్ జాబ్. అండ్ కామన్ మ్యాన్, అంటే ఒక 9 to 5 జాబ్ చేసుకునే ఒక వ్యక్తి. మార్నింగ్ క్యారేజ్ పట్టుకుని వెళ్ళి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ప్రియభాని శంకర్ క్యారెక్టర్. వీళ్ళంతా అలా ఉండే వీళ్ళ లైఫ్లోకి ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల కంప్లీట్లీ ఒక వేరే గ్యాంగ్స్టర్ వరల్డ్లోకి వీళ్ళు లాగబడతారు. సో అక్కడ వీడికి మామూలుగా వీడి వరల్డ్ అంతా నంబర్స్, చెక్లు లేకపోతే ఇవి కదా. ఆల్ ఆఫ్ అ సడన్ చాలా పెద్ద స్టేక్స్ ఎదురవుతాయి. ఆ స్టేక్స్ అన్నీ అధిగమించి ముందరికి వెళ్ళాల్సిన ఒక క్యారెక్టర్ ఇది. ఆ ముందరికి వెళ్తున్న ప్రాసెస్లో సత్య అంటే నేను, సత్యాకాల, ప్రియభావని శంకర్ మేము ముగ్గురం ఒక టీం అనమాట. సో ఈ టీం అంతా కలిసి ముందరికి ఆ ఫన్, అంటే అదే ఫన్ సినిమాలో మా పార్ట్ అంతా ఫన్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ మనం రెగ్యులర్గా ఫేస్ చేసేవి కాదు. సో ఎలా వీళ్ళు అధిగమిస్తూ ముందరకు వెళ్తారనేది కథ. సో ఇప్పుడు ఆ వరల్డ్, ధనంజయ్ వరల్డ్, వీడి వరల్డ్ కలిసి సినిమాని సాల్వ్ చేస్తారు. ఓకే డన్. సో బేసికల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే స్క్రీన్ ప్లేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని అంటుంటారు. సో స్క్రీన్ ప్లేస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే వరకు మీకేమైనా తెలుసా, లైక్ ఎలా ఉండబోతుంది ఏంటి అని? నాకు తెలుసండి, నేనే చేశాను కదా. సో అదే అంటే ఎలా ఉండబోతుంది ట్విస్ట్లు ట్విన్స్ అని అంటే చాలామంది ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మేము గెస్ట్ చేయొచ్చులే అని అనుకుంటారు కదా. సో యాజ్ అన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, లైక్ జేబ్రాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ట్విస్ట్ని ఆడియన్స్ గెస్ట్ చేయగలరా? చేయలేరు. పక్కా. ఓకే, 100%. అంటే ఇప్పుడు నేను అదేం ఛాలెంజ్ అనేవి అనట్లేదు, అంటే దమ్ముంటే గెస్ట్ చేయండి అని అనట్లేదు, బట్ గెస్ట్ చేయలేం. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కొంచెం టఫే. ఎందుకంటే నా వరల్డ్ బ్యాంకింగ్ వరల్డ్, ధనంజయ్ వరల్డ్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్. ధన షూట్ చేసిన తర్వాత సినిమా చూసినప్పుడు తనే షాక్ అయ్యాడు, నా వరల్డ్ ఎంత ఉందా అని చెప్పి. సో అలా సినిమా తెలిసిన తనే అంతలా ఫీల్ అయ్యాడంటే ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు కదా. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అంతా అదే రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ నుంచి మాకు. ఓకే, సూపర్. సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఏంటి? లాస్ట్ ఆయన ఒక
పాస్వర్డ్ 10 స్టార్స్ పాస్వర్డ్ చెప్పారు, ఆ పాస్వర్డే 10 స్టార్స్ అన్నారు. సో ఆయన క్యారెక్టరేషన్ ఏంటంటే లైక్ ఇటు పక్క పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, గ్రే షేడ్ ఉంటుందా, ఏంటి? అంటే గ్రే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, Okay. బట్ మా వరల్డ్లో ఒక మెంబర్ తను, మీ వరల్డ్లో ఒక మెంబర్ అంటే మా ఇద్దరికి మధ్యలో యాక్చువల్లీ, అందుకే మధ్యలో ఉన్నాడు ఇక్కడ. అవును. సో ఈ రెండు వరల్డ్స్కి మధ్యలో ఉంటాడు అనమాట ఆయన. ఓకే. సో ఆయన మిర్చి ఫాదర్గా ప్రభాస్ అన్న ఫిల్మ్లో మిర్చిలో చేశారు కదా, అప్పటి నుంచి మిర్చి ఫాదర్గా ఒక మంచి గుడ్ ఫాదర్ అంటే అని ఇమేజ్ ఉంది కదా. ఇందులో కంప్లీట్లీ అరే బాబా అంటే ఆయన పేరు బాబా సినిమాలో. ఓకే. సో ఈ సినిమా బాబా కింద ఆయన ఫేమస్ అవుతాడు. అంటే ఫేమస్ అంటే ఈజ్ ఆల్రెడీ ఫేమస్, ఆ క్యారెక్టర్ బాగా ఫేమస్ అవుతుంది. ఓకే, క్యారెక్టర్ అలా ఉండిపోతుంది. 100%. ఓకే. సో బేసికల్గా ఒక మూవీ టైటిల్ అనేది ఒక కథని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో అలానే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్క క్యారెక్టర్ కావచ్చు, ఒక ఊరి పేరు కావచ్చు, లేదు అని అంటే ఒక లైన్ కావచ్చు, రిప్రజెంట్ చేస్తుంటుంది. సో ఈ జేబ్రా అనే టైటిల్ ఎవరి సజెషన్, అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు మీకేమనిపించింది? అది డైరెక్టర్ సజెషనే డెఫినెట్లీ. అంటే ఒకటి బ్లాక్ మనీ, వైట్ మనీ, బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ స్పెక్ట్రమ్ ఉంటుంది మన అందరిలో, బ్లాక్, గ్రే, వైట్. సో ఇలా సినిమాకి అంటే చెస్ బోర్డులో 2 గుర్రాలు, అది కూడా బ్లాక్ అండ్ వైట్ బోర్డే. సో ఈ 2 గుర్రాలు కొట్టుకొని అంటే 2 గుర్రాలు కలిసి ఈ సినిమాని ఎలా సాల్వ్ చేసాయి అన్నది అంత ఆలోచించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 4 లాంగ్వేజెస్లో సినిమా వస్తుంది. సో మేము అనుకున్నాం అంటే 4 లాంగ్వేజ్లో సినిమా వస్తుంది కాబట్టి ఒక కామన్ టైటిల్ జీబ్రా అనేది బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి. సినిమా పేరు జీబ్రానే, వేరే టైటిల్ ఏం లేదు అసలు. ఓకే. సో అంటే లైక్ వర్కింగ్ టైటిల్ ఆర్ రన్నింగ్ టైటిల్ ఒకటి అని అంటూ ఉంటారు కదా, అలా ఏమైనా అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? లేదు, అసలు లేదు. జీబ్రా ఫస్ట్ నుంచి కథ మొదలు పెట్టినప్పటి నుంచి ఈశ్వర్ పెట్టుకున్న టైటిల్ జీబ్రానే. ఓకే. సో చాలామంది డైరెక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేశారు, యంగ్ స్టార్స్ దగ్గర కూడా చేశారు, అట్ ద సేమ్ టైం కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ దగ్గర కూడా వర్క్ చేశారు. బట్ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి మీ డైరెక్టర్ దగ్గర, ఈశ్వర్ గారి దగ్గర నేర్చుకున్న కొత్త పాయింట్? యా డెఫినెట్లీ అండి. అంటే ఈశ్వర్ చాలా మెటిక్యులస్ పర్సన్, అంటే వెరీ కన్విక్షన్ ఉన్న పర్సన్ తను, అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అన్నీ అంటే ఇవన్నీ కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి మార్నింగ్ సెట్స్లోకి 6 గంటలకి వచ్చేసి వాళ్ళు మేము వచ్చే టైంకి రిహార్సల్స్ చేసేస్తారు. జస్ట్ మాకు వీడియో చూపించి ఇది సెటప్, ఇక్కడి నుంచి ఇక్కడికి లాంగ్ షాట్స్ అన్నీ చేసేసి చూపించి స్టోరీ పరంగా ఆ స్టోరీ ఎవరు విన్నా యాక్సెప్ట్ చేస్తారండి. నాకు రావడం అది నా అదృష్టం. అంటే మాకు చాలా సినిమాలు ఫిల్టర్ అయిపోతాయి మా దగ్గరకు వచ్చేటప్పటికి, ఎవరో ఒకరు తీసేసుకుంటారు. సో బట్ ఈ కథ నాకు ఫస్ట్ టైం డైరెక్ట్గా రావడం అనేది నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్. డ్యూ టు బిజీ వల్ల కావచ్చు, డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడం వల్ల కావచ్చు, రీసెంట్ టైమ్స్లో ఏమైనా క్యారెక్టర్ మిస్ అయిందా? అంటే లైక్ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాస్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, ఏమైనా క్యారెక్టర్ మిస్ అయిందా? అలా ఏం లేదండి, లేదు. అంటే మిస్ అవ్వడం అంటే నాకు నచ్చితే కంపల్సరీ చేసేస్తాను, అలా మిస్ అవ్వాలి అని అలా ఎప్పుడు. అంటే లైక్ మీకు చేయాలని ఉన్నా కూడా డేట్స్ అడ్జస్ట్మెంట్ అవ్వకుండా మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? నో నథింగ్. వచ్చినవన్నీ నచ్చినవన్నీ చేసేసాను. ఓకే. వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో జనరల్గా మీరు డబ్బింగ్ కూడా చెప్పారు, శంభు గారికి అండ్ ముఖేష్ గారికి అండ్ అలాగే సూర్య గారికి డబ్బింగ్ చెప్పారు. సో వైల్ యు ఆర్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీకేమనిపించింది, ఎవరికి నా వాయిస్ సూట్ అయ్యింది అని అనిపించింది, అండ్ జనాలు బాగా యాక్సెప్ట్ చేశారు అని అనిపించింది ఈ ముగ్గురులో ఎక్కువ సూర్య అన్న ఆకాశవాణి హద్దురాకి అది చాలా పాపులర్ అయిందండి. అంటే ఆ ఎయిర్పోర్ట్ సీన్ కానీ, ఈ ఫ్లైట్ ఓనర్ రా అని చెప్పి నీ అబ్బాయి ఫ్లైట్ ఓనర్ రా అంటాడు ఓ దగ్గర, అవన్నీ కూడా చాలా మీమ్స్ అన్ని చేసి చాలా పుష్ చేశారు. ఐ థింక్ సూర్యానికి బాగా తర్వాత ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా అంటే లైక్ వేరే ఎవరికైనా డబ్బింగ్ చెప్పడానికి? వచ్చిందండి. బట్ అవి అంటే నేను డబ్ చేయాలని చేయలేనివి. ఒకటి మణిరత్నం గారు ఆ టైంలో ఆయన గురించి అని చెప్పి చేశాను. తర్వాత ఒకటి ప్రభాస్ అన్న గురించి అని చేశాను సాహోకి, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ ప్రభాస్ అన్నయ్య కాబట్టి. ఇది ఆకాశవాణి హద్దురా నేను ఆ సినిమాలో చేయాల్సిందండి, ముందు ఆ మూవీలో నేను చెయ్యాలి. కానీ అది నేను వర్కౌట్ అవ్వలేదు నాకు ఆ టైంలో, డేట్స్ అవి అది పుష్ అవుతూ వచ్చింది, దానివల్ల నేను చేయలేదు. అప్పుడు సుధా కొన్ని అట్లీస్ట్ బీ అ పార్ట్ లైక్ ఈ విధంగా నువ్వు డబ్బింగ్ చేస్తూ పార్ట్ అవ్వు అన్నారని చేశాను. ఓకే, సూపర్. ఎనీ రిగ్రెట్స్ ఉన్నాయా మీకు ఏమైనా అంటే లైక్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్లో స్టార్టింగ్ ఫ్రమ్ మిస్టర్ పర్ఫెక్ట్ దగ్గర నుంచి ఇప్పుడు జేబ్రా వరకు చూసుకుంటే ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? లేదండి,
నేను నా లైఫ్లో రిగ్రెట్స్ ఉండవు, లెసన్సే ఉంటాయి. లెసన్స్ యా. మీకు బాగా నేర్పించిన లెసన్ ఏంటి ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీ నుంచా? అంటే డబ్బు అందరి దగ్గర ఉంటుంది, అలా అని కొంచెం ప్యాషనేట్, అంటే సినిమాని రిలీజ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళతోనే మనం చేయాలి అని తెలుసుకున్నాను. రిగ్రెట్స్ ఏం లేవండి, అందరూ మంచోళ్ళే. కొన్నిసార్లు ఏంటంటే అది వాళ్ళకి కుదరదు, సో అది కూడా మనం చూసుకోవాలని తర్వాత నేను లెసన్ నేర్చుకున్నాను. ఓకే. అండ్ బేసికల్గా ఒక సినిమా బాగుంది అంటే మౌత్ టాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రివ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది అని అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిటిక్స్, నేను క్రిటిక్స్ గురించి మాట్లాడట్లేదు, రివ్యూస్ గురించి చెప్తున్నా. సో బేసికల్గా ఏంటంటే మంచి సినిమాని కూడా రివ్యూస్ వల్ల చూడట్లేదు. సో సినిమా లాస్ అవుతుంది అని అంటే రివ్యూస్ వల్ల లాస్ అవుతుందని ఒక చిన్న టాక్ అన్నది నడుస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ యు ఆర్ బిలాంగింగ్ టు ఇండస్ట్రీ కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి రివ్యూవర్స్ మీద? నేను అంటే ఆ టాపిక్ ఇప్పుడు వరకు ఆ టాపిక్ గురించి డిస్కషన్ అవుతుంది, అందుకని అటు సో టెక్నికలీ సినిమా ఒకటండి. అంటే ఎలా ఉంటుందంటే, సినిమా బాగుంటే, సినిమా అదిరిపోయిందంటే రివ్యూ ఎలా ఉన్నా కూడా సినిమాకి వస్తారు. సినిమా బాగాలేదంటే రివ్యూ 5 స్టార్స్ ఇచ్చినా సినిమాకి రారు. ఇది గ్లోబల్ స్టాండర్డ్ రూల్, వాస్తవం. మనం చూస్తున్నాం, చేస్తున్నాం. అయితే మేబీ ఇప్పుడు ఇంత కష్టపడి డబ్బు పెడుతున్న ప్రొడ్యూసర్స్, అంటే మనం ఎవరో తెలీదు, మనమే వాళ్ళ బంధువులు కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు, వాళ్ళు ఒక ల్యాండ్ అమ్ముకోనో లేకపోతే ఇది అమ్ముకోనో డబ్బు తీసుకొని వచ్చి ఒక సినిమా మీద పెడతారు కదా. మేబీ వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా ఒక 2 days ఏమైనా బ్రీతింగ్ స్పేస్ దొరికితే, అంటే ఫ్రైడే రిలీజ్ అయితే ఒక ఫ్రైడే సాటర్డే వదిలేసి సండే కానీ వస్తే, ఐ థింక్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుంది అనేది ఒక ఆస్పెక్ట్ అంతే. అంటే ఇట్స్ జస్ట్ పాసిబుల్ ఆర్ నాట్ తెలీదు, ఊరికే జస్ట్ అందరూ అనుకుంటుంటారు. నేను కూడా అది కరెక్టే కదా, మేబీ ఇలా చేస్తే కొంచెం వర్కౌట్ అవుతుంది కదా అని అనుకున్నాను, అంతే తప్ప. అంటే ఒకటండి, అంటే అది మనం ఆపలేం, అంటే అది ఇట్స్ దేర్. కాకపోతే ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుందని ఒక ఉద్దేశం తప్ప. బికాస్ నేను అన్నది ఇందాక మీకు అర్థమైంది కదా, సినిమా అతీతంగా రివ్యూస్ ఎలా ఉన్నా కూడా బాగోపోయినా ఆడతాయి, బాగున్నా ఆడతాయి. కొన్నిసార్లు బాగున్న సినిమాకి రాంగ్ రావడం వల్ల కూడా సినిమాలు చూడపోవడం జరుగుతుంది. తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు అరే ఇది ఎలా మిస్ అయ్యాం అని అనుకుంటాం, అరే ఇంత బాగుంది కదా మరి ఎందుకు బ్యాడ్ రివ్యూ వచ్చింది అని అనుకుంటాం. సో ఇది జరుగుతూనే ఉంటాయి, దానివల్ల నష్టపోతూ ఉంటారు, లాభం పొందుతూ ఉంటారు. ఒక సైకిల్ అయిపోయింది అది. అయితే ఏమైనా ఆ సైకిల్ని కొంచెం రెగ్యులేట్ చేయొచ్చా? మేబీ జస్ట్, అంటే అందరినీ ఆపలేము ఆబ్వియస్లీ, జస్ట్ మేబీ ద మెయిన్ అని 2 days అయినా అలా అని అనుకున్నాను, అంతే తప్ప వేరే అంటే దాని వెనకాల ఏమి అంటే ఇది కంపల్సరీ ఆ స్పేస్ కాదు. మేబీ ఇఫ్ ఇట్ హెల్ప్స్ గ్రేట్ కదా, చాలా ఇంకా ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. సో సత్యదేవ్ గారి సినిమాల్లోని డెఫినెట్లీ ఒక పాట అనేది సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మూవీస్ లో ఒక సాంగ్ పక్కాగా ఉంటుంది. కానీ అది ఎక్కువ రీచ్ అవ్వదు, అదే నా అంటే అది ఏంటి, సినిమా ఆడకపోవడం వల్ల ఆ పాట అలాగే మరుగున పడిపోతూ ఉంటాయి. బట్ బాగుంటాయి మీ మూవీ చాలా బాగుంటాయి. సో అలా ఇందులో తేరే మేరీ సాంగ్ గురించి చెప్పండి. ఇట్స్ అన్ స్వీట్ రొమాంటిక్ లవ్ సాంగ్. కొంచెం ఇప్పుడు బాగా వెళ్తుందండి ఆ సాంగ్ యాక్చువల్లీ, తేరే మేరీ. నిన్ననే రీల్స్ కూడా చేసాం దానిపైన. అంటే సినిమాలో అది మాంటేజ్ సాంగ్ యాక్చువల్లీ, దాంట్లో స్టెప్స్ అవి ఉండవు, కొంచెం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో. కనెక్ట్ అవుతుందేమో కదా అబ్సల్యూట్లీ. అంటే వెరీ స్వీట్ మెలడీ, అంటే ఈజీ టు పాడొచ్చు దాన్ని, రైట్. అంటే అందులో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు దానికి ఏదో ఇందోలం ఆందోళం అనుకుని ఏవో తాళాలు రాగాలు కాకుండా ఇట్స్ అ వెరీ స్వీట్ సాంగ్. సరదాగా మనం కూర్చొని పాడేసుకుంటే అదే సాంగ్ అయిపోతుంది. అలాంటి సాంగ్స్ అన్ని బాగా ఎక్కుతాయి కదా, సో ఆ స్పేస్లో ఉంది. అండ్ ద సేమ్ టైం ఒక మూవీ అంటే లైక్ మీరు ఇప్పుడు వచ్చే జానరా మూవీలో ఏంటంటే బీజిఎం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సీన్ టు సీన్ కట్ టు కట్ బీజిఎం ఉండాలి. అండ్ ఆ సీన్ పడినప్పుడు ఆ బీజిఎం పడితే థియేటర్లో గూస్ బంప్స్ పక్కా వస్తాయని అంటారు. కాబట్టి బీజిఎం విషయంలో చెప్పండి, బికాజ్ మీరు ఆల్రెడీ ఫస్ట్ కాపీ చూసేసి ఉంటారు కాబట్టి యాజ్ అన్ ఆడియన్ గా చెప్పండి. రవి బసూర్ ఆయన కేజీఎఫ్ అండ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఇందులో అసలు ఇది రవి గారు ఈ కోణం కూడా ఉందా ఈయనలో అని అనిపించేటట్టు. మీరు ఇందాక చూస్తారు కదా, కంప్లీట్లీ డిఫరెంట్, అసలు దానికి దీనికి సంబంధం లేకుండా కొట్టారు ఆయన. ఆర్ఆర్ ఇస్ లైక్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్.
ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పండి, ఈశ్వర్ గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటి? అంటే లైక్ ప్రతి డైరెక్టర్ దగ్గర ఒక క్వాలిటీ అనేది డెఫినెట్లీ యాక్టర్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా మీరు ఈశ్వర్ గారి దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్న పాయింట్ ఏంటి? ఈశ్వర్ దగ్గర నుంచి నేను అడాప్ట్ చేసుకుంది ఏంటంటే అండి, ఐ థింక్ వెరీ ప్లానింగ్, సూపర్ ప్లానింగ్. అంత ప్లానింగ్ నేను చూడ. ఎక్సెల్ షీట్స్, ఎన్ని డేస్, ఎంతసేపు షూట్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ సీన్ ఎంతసేపు అవుతుంది, ఎవ్రీథింగ్ తనకి ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది. ఇంతలోనే చెయ్యాలి, ఎన్ని కట్స్ ఉన్నాయి, ఏది. ఇప్పుడు మేము దానికి ఒక్క రీషూట్ 1 డే ఎక్స్ట్రా కూడా ఏమీ చేయలేదు. ఏదైతే అనుకున్నాం సినిమా అది చేసేసాడు, క్లోజ్ చేసాడు. ఏదైతే అంత ప్లానింగ్, నేను పర్ఫెక్ట్ ప్లానింగ్ అనమాట. ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్లీ. ఓకే. నా ఆఫ్టర్ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత మీకు మళ్ళీ ప్రభాస్ గారితో చేసే అవకాశం అంటే లైక్ వచ్చిందా లేకపోతే రాలేదా? ఎలా ఉంటుంది మీకు ప్రభాస్ గారికి బాండింగ్? నేను ప్రభాసాన్ని తర్వాత నాకు ఎప్పుడు రాలేదు అవకాశం, కానీ 2-3 సార్లు కలిసాను బయట. పూరి గారితో ఉన్నప్పుడు సరే ఆయన ఇంటికి వెళ్ళాము, కలిసాము. 2-3 సార్లు కలిసాను. ఫుడ్ ఇప్పుడు అంటే జనరల్గా ఎవరైనా సరే సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, ఏ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడినా అందరూ మాట్లాడేది ఫుడ్ గురించి. సో మిస్టర్ పర్ఫెక్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది. మీకు అప్పుడు కూడా ఆయన ఫుడ్ అట్లానే ఉండేదా? అంటే అప్పుడు మేము ఫస్ట్ టైం కదా, అంత క్లోజ్ ఇదే ఏం లేదు. బట్ మేము పర్సనల్గా వెళ్ళినప్పుడు మాత్రం సేమ్ అంతే. లైక్ ఇంకా ఆయన ఇంట్లో మీరు బాగా ఇష్టంగా తిన్న ఫుడ్ ఏంటి? ఆ రోజు వెళ్ళినప్పుడు బజ్జీలేవో అప్పటికప్పుడు రాత్రి 12-1 అయింది. 12 o'clock ఆ టైంకి నాకు పూరి సార్కి ఆయన బజ్జీస్ అప్పటికప్పుడు వేడిగా తీసిచ్చారు. అసలు ఈ బజ్జీలు ఎలా ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే షాక్ అయ్యాం నేను. అంటే లైక్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ప్రభాస్ అన్న దగ్గర అని. అంటే ఈ ఎక్కడి నుంచైనా ఏదైనా తీసుకొని వచ్చే పర్సన్ అనిపించింది. అంటే యా ఈజ్ ద డార్లింగ్ డెఫినెట్లీ. సో నాకు తెలిసి నేను మీతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిరంజీవి గారు ఈజ్ మీ ఇన్స్పిరేషన్, ఆయనతో వర్క్ చేయాలని ఉండేది మీకు. యూ ఆల్రెడీ డిడ్ ఇట్. సో అపార్ట్ ఫ్రమ్ చిరంజీవి గారిని కాసేపు పక్కన పెడితే ఇంకెవరితోనైనా చేయాలన్న కోరిక ఉండి చేయలేకపోవడం బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? ఒక 3 పేరు. డెఫినెట్లీ నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా తనతోనే స్టార్ట్ అయ్యాను కదా. సో ఎనీ డే యా ప్రభాస్ అన్న ఇస్ మై ఫేవరెట్. లైక్ అంటే ఎక్కువ మేము ఏదో కలిసేసి మాట్లాడేసుకొని అలా కాదండి, బట్ జెన్యున్గా ఆ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే యా ట్రూ కింగ్ ఆయన నాకు. అదే నేను చెప్పాను కదా, అంటే రాత్రి 1 గంటకి ఎవరు తెస్తారండి, అంటే రాత్రి 1 గంటకి బజ్జీలు అంటే. సో దట్ ఈస్ ప్రభాస్ అన్న. ప్రభాస్ గారి తర్వాత ఇంకెవరైనా అంటే లైక్ యాంటాగనిస్ట్ కావచ్చు, మల్టీ స్టారర్ కావచ్చు, వాళ్ళతో చెయ్యాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు చేసిన వాళ్ళు కాకుండా చెయ్యని వాళ్ళ పేరు చెప్పండి. అంటే మీరు ఆప్షన్ ఇచ్చారంటే నా అందరి పేర్లు చెప్తాను. 3 పేరు, అందుకే ఫస్ట్ ముగ్గురా? ఓకే, తారక్ అన్న. ఓకే, సూపర్. తారక్ అన్న డెఫినెట్లీ. ఇంకా డెఫినెట్లీ చరణ్ గారు. ఓకే, నేను అదే అనుకున్నాను మనసులో యాక్చువల్లీ. ఓకే, తారక్ గారు, చరణ్ గారు. ఓకే, దట్ సూపర్. అండ్ జేబ్రా మూవీ ఫైనలీ థియేటర్స్ నుంచి చూసి బయటకు వచ్చేటప్పుడు జనాలు ఎలాంటి మైండ్ సెట్తో వస్తారు? లైక్ కూల్, టెన్షన్, ఆర్ రిలీఫ్, ఆర్ హ్యాపీ, సాడ్, వాట్? అన్నీ మీరు చెప్పారు అవి అన్ని అన్ని. అంటే టువర్డ్స్ ఎండ్ ఇట్స్ రిలీఫ్. టెన్షన్ ఉంటుంది, సాడ్నెస్, ఎమోషన్ అన్నీ యాడ్ అయ్యి టువర్డ్స్ సినిమా ఆ సాల్వ్ అయ్యేటప్పటికి మనకి రిలీఫ్ వస్తుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు షాక్ అవుతాం, సర్ప్రైజ్ అవుతాం. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని. ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి సార్ దాదాపు? లెక్కపట్లేదండి. ఓకే, డన్. సో ఫైనల్గా అంటే లైక్ దిస్ వాజ్ ద లాస్ట్ క్వశ్చన్ నాది. సో జేబ్రా తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫుల్ బాటిల్ నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్ ఫుల్ బాటిల్ అండి. కంప్లీట్ ఒక ఎంటర్టైనర్. నేను అందులో ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాను. ఇట్స్ కాల్డ్ ఫుల్ బాటిల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. నెక్స్ట్ అది రాబోతుంది. తర్వాత వెంకటేష్ మహాతో ఒకటి చేస్తున్నాను, మన కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్. తర్వాత క్రాంతి అని ఒక డైరెక్టర్తో చేస్తున్నాను. అజయ్ అని ఒక డైరెక్టర్తో చేస్తున్నాను. అజయ్ ఆరంభం డైరెక్టర్. యా, బ్యాక్ టు బ్యాక్ మేము సత్యదేవ్ గారిని చూడబోతున్నాం. ఎస్ సార్. సో వీఆర్ వెయిటింగ్ బికాజ్ మీరు థియేటర్లో మమ్మల్ని నవ్విస్తారు,
ఏడిపిస్తారు, క్లైమాక్స్లో ఏడిపిస్తారు, ప్రేమలో పడేటట్టు చేస్తారు. సో ఈసారి జేబ్రాతో ఏం చేస్తారో మేము చూడాలి. థ్యాంక్ యూ. ఎస్, November 22nd డెఫినెట్లీ మేము అందరం థియేటర్స్కి వెళ్ళి చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. November 22nd అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. సైనింగ్ ఆఫ్.